చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. అంటే వినమ్మా, నేను ఒకటే చెప్తా, వినాలి దయచేసి. మీరందరూ వినండి. చట్టానికి మీరు గౌరవించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత చట్ట పనులు ఏమైనా చేస్తారో దాంట్లో మీరు అనవసరంగా ఈ విధంగా రోడ్డు మీద కూర్చొని తర్వాత వేరే ప్రజలపై మాట్లాడాలి కదా. ఏమంటారు? అది లేదండి, కమిటీ సభ్యులే లేదు, అదేం లేదు. కమిటీ సభ్యులు ఏం చెప్తా చేస్తానండి. కమిటీ సభ్యులు ఏం చేస్తా చేస్తాం. కమిటీ సభ్యులు వాళ్ళు ఏం చెప్తా చెప్తాం. మాట్లాడి
రైట్. ప్రజెంట్ మనం వరంగల్ జిల్లా సంగెం మండలంలోని బొల్లికుంట గ్రామంలో ఉన్నాము. గత 6 నెలలుగా బొల్లికుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ మీద రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని హిందూ మతస్థులు హిందూ వర్గాలు కూడా పెద్ద ఎత్తున గ్రామంలో సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా దీనికి కొంతమంది క్రైస్తవులు అడ్డుపడుతూ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దంటూ పెద్ద ఎత్తున గ్రామంలో ఆందోళనలు చేపడుతున్నారు. దీనిపైన కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యేక కమిటీని నిర్వహించినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి వీళ్ళను సంప్రదించి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ శాంతియుత నిరసన చేస్తున్నటువంటి హిందూ రోడ్డు పైన వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టి మరి వాళ్ళ యొక్క ఆందోళనను ఉధృతం చేస్తూ ఉన్నారు. దీనిపైన గ్రామంలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, దీనిపై ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, గత 6 నెలలుగా కూడా గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసము గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అసలు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడానికి కారణాలు ఏంటి, ఎవరు అడ్డుపడుతున్నారు దీనిపైన? ఇప్పుడు కొంతమంది కేవలం వ్యక్తిగత స్వార్థంతో ఒక 3-4 దీన్ని ఏకీభవించి దానికి సంఘాలకు రుద్దుకుంటూ ఇంట్లో బయటికి తీసి మేము ఈడ పెట్టొద్దు అనేదే వాళ్ళ నినాదం. పెడితే ఏమవుతుంది, ఎందుకు వద్దంటున్నారు? మాకు వాళ్ళకు గుడివేం లేదు కదా, ఈ విగ్రహాలతోటి లొల్లేం లేదు కదా. అంబేద్కర్ అందరి వాడే, అంబేద్కర్కు కొలుసుకుంటాం, ఈ ఛత్రపతి శివాజీని కొలుసుకుంటాం. అందరి సమక్షంలో వాళ్ళకు వచ్చిన ఏర్పాటును ప్రజల కులాలకు అతీతంగా కూడా అక్కడ పెడుతున్నాం. కాబట్టి వారిని అందరి ఆత్మాభిమానాన్ని గౌరవించి మేము కోరుకునేది ఆస్తులు అంతస్తులు అడుగుతలేము. ఇక్కడ విగ్రహం పెట్టాలనే మనస్తాపంతో అందరు కూడా మహిళలు కూడా ఎంత చెప్పినా కూడా వినకుంటూ వాళ్ళు మాకు కావాలి, ఇదొక్కటి కావాలి, అప్పుడు మీరు అన్నిటికీ ముందు ఊరికి ఇది చేస్తారు కదా, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు? మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి మార్గం, ఒక మహారాజును మా గ్రామం నుంచి నువ్వు ఇంకా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఎక్కడనో మా కస్టడీలో ఎవరి కస్టడీలోనైనా ఊళ్ళో పెడితే మాకేమనిపించకపోవు. పోలీసులను తీసుకొచ్చి మీరు పక్కకు పోండి అని చెప్పి బందోబస్తుతోటి విగ్రహాన్ని పట్టుకపోవడం అది పెద్ద ఎత్తున మాకు గ్రామానికి ఒక సిగ్గుసేట్ అండి. మా గ్రామంలో ముత్తాతల కాంచి మా మామనాటి కాలేజ్ నుంచి కూడా మేము వాళ్ళు కలిసే ఉన్నాము. ప్రతి దానికి కలిసి ఉన్నట్టు ఉంటారు, చేసే పనులు ఇటువంటివి. అది ఏమంటున్నాడు, విగ్రహం పెడితే ఏమవుతుంది? మా ఇంటికో మీ ఇంటికో వచ్చేది కాదు కదా. అందరి వాడు అంబేద్కరుడు, ఛత్రపతి శివాజీ మహారాజు, ఒక మహారాజునే బంధించుకుంటా పట్టుకొని పోయినట్టే మా ఊరికి ఎంతో ఇది ఒక సిగ్గుసేట్ అనిపిస్తుంది. రెండోటి ఏంటంటే ముస్లింలు, మన్నెప్పు వాళ్ళు, ఎస్సీలు కూడా చాలామంది పెట్టుకుంటే నష్టమైంది. అంబేద్కర్ డిస్టెన్సీ ఈ ఛత్రపతి శివాజీ విగ్రహానికి డిస్టెన్స్ తెలంగాణ తల్లి మధ్యన ఉన్నది. మొన్న జెండాలు కడతానంటే కూడా కట్టనీయకుండా వాళ్ళ సామ్రాజ్యమైనట్టు అక్కడ ఎందుకు వద్దంటున్నారు? కారణం ఏంది? వాళ్ళది హిందూ, వీళ్ళు రెడ్డిస్ ఉన్నారు, ముదిరాజు ఉన్నారు, సాకలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి అన్ని తీర్ల ఏది కావాలనుకుంటే కూడా రోడ్డు వెడల్పు చేసుకున్నాం. మాకు బ్రహ్మాండంగా ఉన్నది. కాబట్టి మాకు ఒక పక్కకున్నది అంబేద్కరే ముందుకున్నాడు. ఆ ప్రజల అభిప్రాయ స్వీకరణకు ప్రజల కోరిక మేరకు అక్కడ పెట్టాలని కోరుకుంటున్నాం. మా విగ్రహం మాకు తీసుకొచ్చి ఇస్తే అధికారులు దాన్ని సహకరించి దగ్గరుండి తీసుకొచ్చి విగ్రహం నెలకొల్పితే మాకు శాంతియుతంగా మాకు వాళ్ళకి ఎలాంటి గొడవలేదు. మళ్ళీ నవ్వుకుంటూనే తిరుగుతారు మాతో. వాళ్ళు ఇది ఎందుకో వ్యతిరేకించుకుంటూ దీన్ని కావాలని చేస్తున్నారు. అంటే దీనిపైన బొల్లికుంటకు సంబంధించిన మాజీ ఎంపీ పసునూరు దయాకర్ కూడా వెనకటి నుండి కూడా ఈ యొక్క క్రైస్తవ మతాలను ప్రోత్సహించుకుంటూ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన చేస్తున్నారండి. ఇప్పుడు లేకపోతే మాకు వాళ్ళకి ఎప్పుడు లేదు. ఈ విపక్షత మాకు ఎప్పుడు ఎస్సీలకు మాకు లేదు. మేము కలిసే ఉంటాం, అందరం కలిసే ఉంటాం. అంబేద్కర్ గారికి కూడా మేము పండగ చేస్తున్నాం అందరం. వాళ్ళు అతను లేనప్పుడు కూడా కిష్టాజం సర్పంచ్ అయ్యాంలా అక్కడ అంబేద్కర్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ ముందున్నాడు, ఛత్రపతి శివాజీ వెనుక దూరం పెట్టినాం. దాన్ని కొంత తప్పుడు సమాచారంతో అంబేద్కర్ గారి అడుగున పెడుతున్నారని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. అది కాదు, వచ్చి చూడండి. డిస్టెన్స్ పక్క ఆశాలపల్లి ఉంది, పక్క దిగరాజపల్లి, అన్ని విగ్రహాలది హైదరాబాద్ పెట్టుకోవడం వల్ల నష్టం ఏంటి, ఎందుకు వద్దంటున్నారో అది మాకు కావాలనేది ఊరోళ్ళ అభిప్రాయం. దీనిపైన కూడా గ్రామంలో యువత కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆ శివాజీ విగ్రహాన్ని ఎక్కడికేలకు కూడా మేము ఎక్కడైతే శంకుస్థాపన చేస్తామో అక్కడికి
ఇక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నినాదం మీద వాళ్ళు ఏకతాటి మీద ఉన్నారు. వారిపై కూడా స్థానికులు స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అసలు మొన్న ఏం జరిగింది అంటే నైట్ కూడా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ వాళ్ళు వచ్చి కూడా డీసీఎంలో దాన్ని తరలించారు కదా, దానిపైన అసలు ఏం జరిగింది ఆ రోజు? గత 6 నెలల కాంచి శివాజీ విగ్రహాన్ని పెట్టుకుంటామని మేము అందరూ డిఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి పోయినాము. వాళ్ళు మాకు రెస్పాన్స్ అయ్యి మమ్మల్ని కించపరిచి విగ్రహాన్ని పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా ఉన్నారు, మొత్తం దౌర్జన్యానికి గురి చేస్తున్నారు, మహిళలను కూడా అడ్డుకుంటున్నారు. అసలు మొన్న ఏమైందంటే ఎవరు మాకు స్వీకరిస్తలేరు. మన ఊరు, మనం ఒక కుటుంబం అని విగ్రహాన్ని అంటే అక్కడనే ఉండరే ఒక కుటుంబం, అన్నదమ్ముల లెక్క, అక్కజల్లెల లెక్క కలిసి ఉన్నాం కదా. విగ్రహం ఛత్రపతి శివరాజు మహారాజుని అక్కడ మేము ప్రతిష్ఠించినాం. అక్కడ పెట్టుకున్నాక ఏమైందంటే అందరం ఒకటే ఉన్నాం, ఎవరు ఏం చేయలేరు అనుకున్నాం. మేము ఒక దొంగతనం చేసి అతను ఏం చేసిండని ఆయన ఒక బంధించి ఆయనను ఒక డీసీఎంలో తరలించిళ్ళు. పిల్లలు ఎంతోమంది యువతులు అడ్డుకున్నారు. లారీ డీసీల కింద పడుకున్నారు. ఇట్లా తీసుకుపోవద్దు, తప్పు, మీరు ఇట్లా చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా మాకేం సహకారం చేయలేదు, ఆయన కూడా మాకేం చేయట్లేదు. ఎవరు కూడా పెద్దలు మాకేం సహాయం చేస్తలేరు. మేము ఇప్పుడు కూడా విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకెళ్ళారు. కనీసం ఎమ్మెల్యే గారు ఇప్పటివరకైనా ఒకసారి వచ్చి గ్రామంలో సందర్శించడం జరిగింది. అసలు విగ్రహ ఎమ్మెల్యే కూడా అసలు ఇలా ఎమ్మెల్యేది కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు వజ్రయ్య, ఎంపీ దయాకరు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి కట్టుగానే మా మీద దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. విగ్రహం పెట్టనియట్లేదు. పిల్లని ఎట్లా పడితే అట్లా కొట్టిళ్ళు, గాయాల పార్లు చేసిళ్ళు. ఇంతమంది తల్లులు పిల్లల్ని కానీ పెంచి వాళ్ళ చేతులు అప్పగించినట్టు అవుతున్నది. అసలు యువత జనం బయటికి వెళ్తే మిమ్మల్ని చూసుకుంటాం, మీ మీద కేసులు రాస్తామని బయటికి వెళ్ళిన వాళ్ళని కూడా అరే నువ్వు మొన్న ఏం చేసినావని కూడా దౌర్జన్యానికి గురి చేస్తున్నారు. అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది, అసలు ఏమైపోతున్నామో కూడా తెలియట్లేదు. మా విగ్రహం ఎక్కడైతే శివాజీ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడే ఏం సాయం చేయట్లేదు. అసలు మా మీద ఎందుకు ఇంత ప్రతీకారం చూసుకుంటాను మాకు లేదు. అసలు ఎవరు లేదు. కలెక్టర్ గారు కూడా ఈ రోజున మేము 23వ తారీఖు వచ్చి 7 గంటల మీకు కమిటీ వేసి మీకు ఒక ఏర్పాటు చేసి మీకు ఒక 2-3 స్థలాలు చూపెట్టి మీ విగ్రహాన్ని ఎక్కడైతే మీరు ప్రతిష్ఠించిల్లో అక్కడనే మీ అందరి సహకారంతో అక్కడ పెడతామన్నది. కానీ ఇప్పటి వరకు కూడా మేము పొద్దున 6 గంటల నుంచి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు మేము ఇక్కడ వంటలు చేసుకుంటూ నిరాహార దీక్ష. ఇప్పుడు దాదాపు ఎంతమంది అంటే గ్రామం నుంచి ఒక 3000 మంది తరలి వచ్చిళ్ళు. మొత్తం వచ్చి ఉద్యమానికి వచ్చినట్టుగా కూర్చొని నిరాహార దీక్షలు చేస్తూ తిండి తినక ఏం తినక అందరం వచ్చి ఇక్కడ మా విగ్రహాన్ని, మా ఛత్రపతి మహారాజుని ఎలా అయితే తీసుకుపోయిలో మేము ఏం గొడవ చేయట్లేదు, ఏం లేదు. మా విగ్రహాన్ని ఎలా తీసుకుపోయిలో అలా తీసుకొచ్చి మేము ఎక్కడైతే భూమి ప్రతిష్టాపన చేసినామో అక్కడ మా విగ్రహాన్ని పెట్టాలని మేము మనస్ఫూర్తిగా అందరం ఒక కుటుంబమై కోరుకుంటున్నాము. మా బొల్లికుంట గ్రామం మొత్తం మీద దారి తీస్తుంది. ఇప్పుడిప్పుడే వరంగల్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బలగాలు ఇక్కడ చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఈ మహిళా సంఘాలను కూడా చిల్లాచెదురు చేసేందుకు పోలీసులు కూడా. ఓకే, నా పేరు కీర్తి కుమారస్వామి. నేను జిల్లా యాదవ సంఘం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని, యాదవ సంఘం కూడా జిల్లా అధ్యక్షుడిని. నేను ఈ శివాజీ విగ్రహం గురించి ఒక 3 సంవత్సరాల నుంచి ఈ పిల్లలు ఇక్కడ పెడదామన్న ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో అన్ని కులాలు కూడా ఏకగ్రీయంగా ఇక్కడ పెట్టాలని తీర్మానం చేసినాయి. తర్వాత ఒక ట్యాంకీ ఉండే, ఆ పాత ట్యాంకీ దాని పక్కన పెట్టి పెట్టుకుందామని తెల్లాటారకు రెడీ చేసేటారకు అక్కడ నైటే జ్యోతిరాపులే బొమ్మలు వేయడం జరిగింది. దానికి తోడు వజ్రే అని ఎంపీ దయాకర్ అని మాజీ ఎంపీ దయాకరు, దీంట్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు వీళ్ళ క్రిస్టియన్స్ ముసుగులో హిందువులను అనగదొక్కడం జరుగుతుంది. ఇక్కడ బొల్లికుంటలో పిల్లలను ఎన్నో కేసులు పెట్టి ఎంతో ఇబ్బందిగా చేస్తున్నారు. మరి మేము ఒకటే వాళ్ళను హెచ్చరిస్తున్నాము, మేము పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే మేము ఇండియాలో లేమా, మేమేమన్నా క్రైమ్ దొంగతనం చేసినామా,
ఈ పోలీసు వాళ్ళు కూడా మా మీదకి ప్రతి ఒక్క పిల్లాన్ని ఫోన్ చేసి లాఠీ చార్జ్ చేయడం, పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడకుండా వాళ్ళకు సహకరించడము, మరి ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్తే అట్లా వాళ్ళకు అనుకూలంగా నడుచుకోవడము, ఈ కమిటీ ఆ కమిటీ అని మమ్మల్ని దాటేసుకుంటా పోవడము, మేము కావాలని విగ్రహాన్ని తెచ్చి అక్కడ అన్ని కులాలతోటి ఏకగ్రీయంగా తీర్మానం చేసుకొని ఒక ఆర్డీఓకు, కలెక్టర్కు, పోలీసు వాళ్ళకు వీళ్ళందరికీ ఒక లెటర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక కూడా మేము ఊరంతా కలిసి అక్కడ విగ్రహాన్ని పెడితే వాళ్ళు కావాలని క్రిస్టియన్స్ ముసుగులో ఒక ఎంపీ దయాకరు, వాళ్ళ అన్న వజ్రేయ, ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఊరును వల్లకాడ చేస్తున్నారు. మరి మేము పాకిస్తాన్లో ఉన్నామా, మేము బొల్లిగూడలో లేమా, మేము హిందువులమని మమ్మల్ని హిందువులుగా విక్రయించుకుంటా ఒక ఒక రారాజు ఛత్రపతి శివాజీ అంటే ఒక రారాజు, ఒక ఆనాడు పెద్ద వాళ్ళతోటి యుద్ధాలు చేసి రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి. మరి మన హిందూ దేవుడు, అతని కోసం మేము అక్కడ విగ్రహాన్ని పెట్టుకుంటే మమ్మల్ని ఒక రాక్షస రూపంలో కేసులు పెట్టడం జరుగుతుంది, మమ్మల్ని ఒక నరాంతకులాగా వాళ్ళు చూడడం జరుగుతుంది. మరి మేము ఎమ్మెల్యే గారికి ఎలక్షన్లు అప్పుడే అవసరమా? క్రిస్టియన్స్ ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలుస్తారా? మరి హిందువులు ఓట్లు అవసరం లేదా వాళ్ళకు? దయచేసి ఎమ్మెల్యే గారిని మేము ఒకటే అడుగుతున్నాము, మాకు ఇక నుంచెలైనా మా పిల్లల కేసులు తీసేసి మా ఛత్రపతి శివాజీ ఎక్కడి నుంచి అయితే బతకపోయినో అక్కడ పెట్టాలని మా డిమాండ్గా మేము కోరుతున్నాం. మా పిల్లల మీద కానీ ఇక్కడి నుంచి అయితే కేసులు కనుక పెడితే మేము ఊరుకునేదేలు. ఎలక్షన్లో మేము అంతకన్నా ఆయనకు రుణము తీర్చుకుంటాము. పిల్లలకు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంతకన్నా ఇబ్బంది ఆ పార్టీ వాళ్ళకు మేము చూపిస్తాము. వాళ్ళని ఇబ్బంది కూడా పెడుతున్నాము. ఓ పిల్లగాన్ని చేతులు ఇరగొట్టడం, ఓ పిల్లగాన్ని ఏళ్ళు ఇరగొట్టడం, ఓ పిల్లగాన్ని బూడితోటి తన్నడం. బొల్లికుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసమై గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. అన్ని కులాలు, కొంతమంది క్రైస్తవ మతం మీద ముసుగులో వచ్చి శివాజీ విగ్రహానికి అడ్డుపడుతున్నారని చెప్పి మీరే చెప్తాం. అవును, అంటే ఇందులో ఉన్నటువంటి దళిత సంఘాలు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తున్నాయా? చేస్తున్నాయి, చాలా చేస్తున్నాయి. వాళ్ళ అక్కడి నుంచేలే చాలా వాళ్ళు వచ్చి అరే పెట్టుకొని ఇస్తే ఏమవుతుంది అని అంటే అతనికి భయపడి కొందరు ఒక్కడే అతని అన్న, తమ్ముడు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి కొంతమంది పిల్లలతోటి మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. మేము వాళ్ళకు దయచేసి కూడా చెప్తున్నాం, ఇప్పటికి మీరు మాకు శత్రువులు గారు, మా విగ్రహాన్ని మాకు అక్కడ తెచ్చిపెట్టండి, మీకు మాకు ఎలాంటి లొల్లి లేదని మేము మొదటి నుంచి అని అంటనే ఉన్నాం. కానీ పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పి ఈరోజు ఉదయం అధికారులు సైతము ఒక కమిటీగా ఏర్పడి విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి పునరాలోచన చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు మీ దగ్గర ఎవ్వరు రాలే, ఒక్క అధికారి కూడా రాలే. పోలీసు వాళ్ళు మాత్రమే వచ్చిళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి ఏమంటారు, మీరు అందరు ఎందుకు ఉన్నారు అంటే ప్రజాభిప్రాయం ఏమన్నారు. ప్రజాభిప్రాయం అన్నప్పుడు ప్రజలంతా రావాలి కదా, ప్రజలంతా వచ్చిళ్ళు. ఇప్పుడు ఒక ఆర్డీఓ మేడమో కలెక్టర్ మేడం మా బాధ ఏంది, మా పిల్లల మీద కేసులు ఎందుకు పెడతారు అని అడగడం కోసం వాళ్ళందరూ వస్తే వాళ్ళని ఒక ఆడోళ్ళని కూడా చూడకుండా మీరు నడవరు అని కట్టెలతో నెట్టడం కూడా జరుగుతుంది. పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నెట్టడం కూడా జరుగుతుంది. దయచేసి మేము ఇక్కడ ఒకటే అంటున్నాం, హిందువులం అంతా ఒకటే అయినాము. మాకు ఏ పార్టీతోటి ఏ రాజకీయంతో మాకు సంబంధం లేదు. మేము ఏ రాజకీయం ఆకుంటే కూడా మేము తిరగటోళ్ళం కాదు. దయచేసి మా పిల్లల మీద కేసులు పెట్టకండి, మా విగ్రహాన్ని అక్కడ తెచ్చి పెట్టండి. మా ఊరు అందరం కలిసి కట్టుకుండా ఉండే ఊరు మా ఊరు బొల్లికుంట. అంటే ఎక్కడ కూడా కేసులు ఇప్పటివరకు ఏ పిల్లగాని లేవు. తెలంగాణ ఉద్యమంలో బొల్లికుంటనే తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింది. అప్పుడు కూడా మా పిల్లల మీద ఎలాంటి కేసులు లేవు. దయచేసి వీళ్ళు ముగ్గురు కావాలని తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ కూడా ఇక్కడ చేసినా కూడా మా పిల్లల మీద కేసులు పెడతారు. మేము అంతకన్నా ఎక్కువ కూడా ఉద్యమం చేస్తాం. రేపటి నుంచి ఇక్కడనే వంట వార్పు కూడా ఇక్కడనే స్టార్ట్ చేసి అవసరం అయితే నిరాహార దీక్ష కూడా మేము సిద్ధమవుతాము. వెంటనే ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని మా విగ్రహాన్ని మాకు అక్కడ తెచ్చి పెట్టాలి. పెట్టకపోతే దీనికి బాధ్యత అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఆయనే వాయించాలి. ఆయనే మా పిల్లలకి ఏమైనా అయినా కూడా ఆయనే దీనికి బాధ్యుడు అవుతాడు. అది కావాల్సి వస్తుంది అని ఈరోజు ఇంత కార్యక్రమం ఒక గ్రామంలో పుట్టి పెరిగి రావడం, ఈ దుర్మార్గ పరిపాలనలో మేము ఎవరు కూడా రోడ్ ఎక్కలేని పరిస్థితి వస్తుంది. ఒక జనరల్ ఎంతటి కష్టం నష్టాన్నైనా ఊరికి భరించి ఊరికి త్యాగం చేసి అన్నీ పొందపరుచుకున్నాం. ఏది ఎక్కడ ఉండాలని చెప్పి మేము ఒక 25 ఏళ్ళ కాంచి చేసి రోడ్ వైండింగ్ చేసి వెడల్పు చేసుకొని అన్ని ప్రతిష్టాపన చేసుకున్నాం. అన్ని కష్టాలు పడి నష్టాలు పడి ఇవాళ మేము పిల్లలకు కోరిక వచ్చి వాళ్ళు ఛత్రపతి శివాజీ పెడతామని పోరాటం చేస్తే ఎందుకు వద్దంటున్నారు మీరు? కారణం ఏంది? మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని అన్నీ చేసి ఈ ఊళ్ళకి తీసుకొచ్చి మేము చేసి
చేసినందుకు ఈ భాగ్యం మాకు ఈ అన్ని కులాలు క్రైస్తవులు అని వాళ్ళు చెప్పుకుంటూ మా తర్వాత మాదిగలం అనుకుంటూ మా మీద ఇబ్బందులు పెట్టుకుంటూ కేసులు గురి చేసుకుంటా దీన్ని దళిత సంఘాలని చెప్పి ఎవరు వ్యతిరేకిస్తలేరు. అందరు వాడు శాంతియుతంగానే ప్రతిదీ కూడా వర్ధంతి చేసుకునేది, అని పుట్టినరోజు కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు అయినా కూడా జయంతిలు చేసుకునేది. అందరం కలిసే చేసుకున్నాం. అన్ని సంఘాలు కోఆపరేట్ చేసి 70 సంఘాలు కూడా మేము కలిసే చేసుకున్నాం. వాళ్ళ భార్యను గెలిపించుకున్నాం, వాళ్ళని గెలిపించుకున్నాం, ఎంపీని గెలిపించుకున్నాం. ఏదైనా కూడా ఊరికి అందరికీ అవకాశం వచ్చేటట్టు దసరా పండుగ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ జరుపుకునేది. రాబోయే రోజుల గ్రామం పెద్దదైంది కాబట్టి ఆ రోజే 65 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసినాం. ఈరోజు మనము దసరా కూడా అక్కడ బండల మీద పెట్టుకుంటామని అందరి అభిప్రాయం మేరకు మా హిందూ అందరు వాళ్ళ అన్నా కూడా సరే రాబోయే రోజులు ఉరుసుగుట్ట దగ్గర జరిగినట్టు మా ఊరు జరగాలి, అందరం సుశాంతిగా ఉండాలి మనం అని ఉద్దేశంతో అక్కడికి తీసుకుపోయి పెట్టి మేము పండగ చేసుకుంటే కూడా ప్రతి పండగకు డిస్టర్బ్ చేసుకుంటూ ఏది నోటికి ఎంత వస్తే అంతే మాటలు మాట్లాడుకుంటా. ఇవాళ అతను మాట్లాడతారు, రేపు ఇంకోళ్ళు మాట్లాడతారు, రేపు ఇంకోళ్ళు మాట్లాడతారు. అది కాదు కదా. ఈ ఈ విగ్రహాలతోటి మనకు వచ్చేది పోయేది ఏమన్నా ఉందా? నువ్వు ఎందుకు వద్దంటున్నావు కావాలని? పెట్టుకపోండి అంటే వాళ్ళు సపరేట్ కూరుకునేటోళ్ళే. దాన్ని ఇంత రాదంతం చేసుకుంటా ఈడొద్దు ఆడొద్దు, ఇటు పెట్టు అంటాడు, అటు పెట్టు అంటాడు, ఆడొద్దు అంటాడు, ఈడొద్దు అంటాడు. ఈ విగ్రహాలను ముందు పెట్టుకొని భవిష్యత్తులను చేసుకుంటా పిల్లల మీద లాటి దెబ్బలు తగిలి తిరిగి ఇంకా చాలా కూడా సకల జిల్లా సమ్మె కూడా ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమంలో ఉగిసిపడేటట్టు కూడా మేము పోయి అక్కడ రోడ్డు రాస్తారోకో చేసుకొని అన్నీ చేసినాక మళ్ళీ మాకు తెలంగాణ అప్పుడు తెచ్చుకున్నాం, ఇప్పుడు తెచ్చుకున్నాం. మాకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మేము ఇక్కడ చేసుకోవాలి. ఖచ్చితంగా మా ఊరి విగ్రహం మాకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మేము ఎప్పుడు దమ్ము ధైర్యం మాకుంది, మేము పెట్టుకుంటాం. ఏదో ఒక రోజు వస్తుంది, చేస్తేనో సహకరించి ముందుకొచ్చి పెట్టండి. ఈ కులము ఆ కులం అని కాలయాపనం చేసి ఈ కమిటీలు ఆ కమిటీలు అని చెప్తే విసిగిపోయి వేసారిపోతున్నారు పబ్లిక్. కాబట్టి లొల్లి లేకుండా ప్రశాంతంగా నీకైతే ఎట్లా సహకరించినామో, నీకు నిలువెత్తు గజమాల వేసి నిన్ను కొలువెత్తి ఎత్తుకున్నామో, ఈరోజు మమ్మల్ని రోడ్డు ఎక్కించి అలా రోడ్డు మీద పొద్దుట నుండి 6 గంటల నుంచి మేము రోడ్డు రాస్తా చేసుకొని శాంతియుతంగా ఉండి ఎవరు ఆపినా కూడా వాళ్ళు ఆగుతలేరు. అంత ఉద్రిక్తత వాళ్ళలో వచ్చింది. ఇంకా మీరు ఇట్లనే చేస్తే ఇంకా చాలా కష్టాలకు ఎదుర్కొంటాం. గ్రామము దిగజారిపోతుంది. వేస్తుగా మంచి పరిపాలన ఉన్న ఊరు ఈ ఊరును అల్ల కొల్లాలని చేసి చిల్లరలొల్లి ఒల్లి బొల్లికుంటానే క్రియేట్ చేసుకొస్తాను. అలాంటి బొల్లికుంట కాదు, మా గ్రామంలో ఉండే కుల వర్గాలు అన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడెక్కడ నుండి సబ్బండ జాతి మా గ్రామం వాళ్ళే, మేము బయట వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తలేము. వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారు. కాబట్టి మాకు మా విగ్రహం అనేది మా ఊరికి వచ్చినాక మేము ఏంటంటే ఆడ కూర్చొని మాట్లాడతాం. ఫస్ట్ మా విగ్రహం మా ఊరికి రావాలి. వచ్చిన తర్వాత మేము అందరం కూర్చొని చర్చించుకుంటాం. వాళ్ళకు మాకు గొడవ లేనే లేదు అసలు.